హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్ గురించి చదువుకోబోతున్నాం. ఒక స్టార్ లేదా ఒక సన్, మన యొక్క సన్ కానివ్వండి, దాని యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, అది సన్లా ఎప్పుడు మారుతుంది, సన్ కంటే మారే ముందు ఏ విధంగా ఉంటుంది, సన్ తర్వాత దాని ఫైనల్ స్టేజెస్కి ఏ విధంగా వెళ్తుందో ఈరోజు ప్రతి ఒక్క స్టేజ్ని క్లియర్గా చదువుకుందాం. ఓకే, సో మీరు కనుక ఈ స్లైడ్ చూసుంటే, ఈ స్లైడ్లో మనం ప్రతి ఒక్క స్టార్ యొక్క లైఫ్ సైకిల్ మీరు చూస్తూ ఉంటారు. చూడండి, ప్రతి స్టార్ బ్లాక్ హోల్ దగ్గర ఎండ్ కాదండి. స్టార్ యొక్క సైజ్ బట్టి, స్టార్ యొక్క మాస్ బట్టి, స్టార్లో ఉన్నటువంటి ఫ్యూయల్ని బట్టి మీకు స్టార్ యొక్క సైకిల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నెబులా ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండి. నెబులా ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఫ్రమ్ నెబులా ఇఫ్ ఇట్ గోస్ టు ఎ స్మాల్ స్టార్, ఒకవేళ ఆ నెబులా అనేది చిన్న స్టార్ని ఫామ్ చేస్తే దాని ఫైనల్ స్టేజ్ వచ్చేసి వైట్ డ్వార్ఫ్. దాని ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే వైట్ డ్వార్ఫ్. అదే నెబులా కనుక ఒకవేళ పెద్ద స్టార్ని ఫామ్ చేస్తే, లార్జ్ స్టార్, పెద్ద స్టార్, మన సన్ కంటే పెద్దది, 100 రెట్లు పెద్ద స్టార్ని కనుక తయారు చేస్తే దాని యొక్క ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ బ్లాక్ హోల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాలి, బ్లాక్ హోల్ అని అవుతుంది, లేదంటే న్యూరాన్ స్టార్ అని అవుతుంది. ఒకవేళ న్యూరాన్ స్టార్కి కనుక మాస్ ఎక్కువగా ఉండి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే అది బ్లాక్ హోల్ దగ్గర ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం గ్రావిటేషనల్ వేవ్స్ అనేది చూద్దాం, గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే ఒక టర్మ్ని చూద్దాం. ఈ ప్రతి ఒక్క స్టేజ్ని క్లియర్గా అర్థం చేసుకొని ముందుకు పాస్ అవుతూ వెళ్దాం. ఓకే, ద స్టేజెస్ ఆఫ్ స్టార్. మామూలుగా స్టేజెస్ ఆఫ్ స్టార్ని నేను ఈ విధంగా డివైడ్ చేస్తే ప్రతి స్టేజ్ని మీరు చదువుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే నెబులా స్టార్. నెబులా అనేది ఒక గ్యాస్ లేదా మాసు పార్టికల్స్ లేదా డిస్పర్స్ అయిన ఒక పార్టికల్స్ అండి. ఈ డిస్పర్స్ అయిన నెబులా నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా లేకుంటే అట్రాక్షన్ ద్వారా అన్ని పార్టికల్స్ దగ్గరికి వచ్చేసి ఒక సన్లా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ అది సన్ కాకుండా ప్లానెట్ అవుతుంది, ప్లానెట్ కాకుంటే బ్రౌన్ డ్వార్ఫ్ అవుతుంది, లేదంటే ఇతర స్పేస్ పార్టికల్స్లా మారుతుంది. సన్ కావడానికి మేజర్ కారణం ఏంటంటే వెన్ ఇట్ హ్యాస్ హైడ్రోజన్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు అవి రెండు కలిసి న్యూక్లియర్ ఫ్యూజన్. ఏంటండి సన్లో జరిగేది న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కనుక ఏర్పడితే, ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కూడా సస్టైనబుల్ అయితే, అంటే మళ్ళీ దానికి ఇంకో రియాక్షన్కి దారి తీయగలిగితే అది సన్లా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాతది ప్రోటోస్టార్ అండి. ప్రోటోస్టార్ సన్కి ముందు స్టేజ్, చిన్నగా లైట్గా కనిపిస్తూ ఉంటుంది, కనిపించడం కొంచెం కష్టమే. ఆ తర్వాత టౌరీ స్టార్. నెక్స్ట్ మెయిన్ సీక్వెన్స్ ఆఫ్ స్టార్లో సన్ వెళ్తుంది ఫుల్ లైఫ్లోకి, తర్వాత రెడ్ జెయింట్, తర్వాత ప్లానెటరీ నెబ్యులా, తర్వాత వైట్ డ్వార్ఫ్. సో దాని తర్వాత బ్లాక్ హోల్ కానివ్వండి, బ్రౌన్ హోల్ కానివ్వండి, అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి టర్మ్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెన్ యూ సీ దిస్, ద ఫస్ట్ థింగ్ ఆఫ్ ద స్టార్ ఈజ్ నెబులా. నెబులా అంటే ఏంటి? నెబులా ఈజ్ ఎ క్లౌడ్ ఆఫ్ గ్యాస్, మోస్ట్లీ హైడ్రోజన్ అండ్ హీలియం అండ్ డస్ట్ ఇన్ ద స్పేస్. నెబులా అంటే ఏంటండి? ఒక క్లౌడ్ ఆఫ్ గ్యాస్, దానిలో దాదాపుగా ఉండేటి ఏంటి? హైడ్రోజన్ మరియు హీలియం. నెబులా ఆర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ స్టార్స్. నెబులా అనేటివి ఏంటంటే బర్త్ ప్లేస్ ఆఫ్ స్టార్. మీరు కనుక ఈ ఫిగర్ని చూసినట్టయితే నెబులా ఈ విధంగా మొత్తం గ్యాసియస్ లేదా డస్ట్ పార్టికల్స్ లాగా ఇలా చుట్టుకొని ఉంటుంది. ఇదంతా కూడా ఒక సెంటర్ పాయింట్ కనుక అట్రాక్ట్ అయిపోతే, ఈ సెంటర్ పాయింట్ కనుక అట్రాక్ట్ అయిపోతే ఇక్కడ మీకు ఒక సన్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నెబులా ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ యువర్ స్టార్. సో నెక్స్ట్ ప్రోటోస్టార్ అండి. ప్రోటోస్టార్ అంటే ఏంటి? ఏ ప్రోటోస్టార్ లుక్స్ లైక్ ఎ స్టార్ బట్ ఇట్స్ కోర్ ఈజ్ నాట్ యెట్ హాట్ ఎనఫ్ ఫర్ న్యూక్లియర్ ఫ్యూజన్. మీకు చెప్పానండి, మీకు టోకామక్ రియాక్టర్ గురించి చెప్పాను. ఏంటండి? టోకామక్. ఈ టోకామక్ రియాక్టర్ ఏదైతుందో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. మామూలుగా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కావాలి అంటే రెండు స్మాలర్ మాలిక్యూల్స్ కలిసి ఒక హెవియర్ మాలిక్యూల్ని ఇస్తే, ఫర్ ఇట్లా స్మాల్ ప్లస్ స్మాల్ గివ్స్ రేస్ టు హెవియర్ మాలిక్యూల్ అండ్ ఆల్సో గివ్స్ ఎనర్జీ, హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తే అది న్యూక్లియర్ ఫ్యూజన్. కానీ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రియాక్షన్ కావాలి అంటే
కొంత టెంపరేచర్ ఎగ్జిస్ట్ కావాలి, అది కూడా చిన్నది కాదండి, ఒక థౌజండ్స్ ఆఫ్ డిగ్రీ సెల్సియస్ అంటే హై టెంపరేచర్స్లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. కాబట్టి టొకామక్ రియాక్టర్ ఏదవుతుందో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కంట్రోల్. దీంట్లో మనం మ్యాగ్నెటిక్ ఎనర్జీని యూజ్ చేసి, మ్యాగ్నెటిక్ ఇంపల్సన్స్ యూజ్ చేసి ఈ రియాక్షన్ని సస్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అవుతుంది. ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దిస్ టొకామక్ న్యూక్లియర్ రియాక్టర్. నౌ కమింగ్ బ్యాక్. సో బ్యాక్ వచ్చేస్తే టు టేక్ ప్లేస్ న్యూక్లియర్ ఫ్యూజన్, ద ఫ్యూజన్ ఆఫ్ 2 hydrogen atom into helium atom, which liberation of a huge amount of energy. Nuclear fusion occurs only with initial temperature is very high, a few million degrees Celsius. That is why it is hard to achieve. చాలా హార్డ్ అండి. అందుకేనండి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ వచ్చే ముందు ఫస్ట్ ఒక హీట్ బ్లాస్ట్ వస్తుంది, ఆ తర్వాతనే న్యూక్లియర్ ఫ్యూజన్ అవుతుంది అనమాట. సో ఆ హీట్ బ్లాస్ట్తో వచ్చిన ఎనర్జీనే, అటామిక్ బాంబ్ నుంచి వచ్చిన ఎనర్జీని న్యూక్లియర్ ఫ్యూజన్కి యూజ్ చేస్తామండి సింపుల్గా చెప్పాలంటే. సో ఇట్ ఈస్ ఎ డ్యువెల్ బాంబ్ అనమాట. The luminosity comes exclusively from the heating of the protostar as it contracts. మామూలుగా ఈ ప్రోటోస్టార్ ఏదైతే ఉందో లైట్గా ఇప్పుడిప్పుడే గ్యాసెస్ అన్ని గ్యాదర్ అయిన ఒక స్టార్ అండి. అది ఇంకా దాని యొక్క గ్రావిటీ ద్వారా దగ్గరికి ఒక మాస్లా ఏర్పడి సస్టైనబుల్ రియాక్షన్ తేవడానికి కొంత టైం ఉంది. అయితే ఈ టైంకి ముందే అది కొంచెం గ్లో ఇస్తూ ఉంటుంది. ఏదంటే ఒక బొగ్గు ముక్కని లైట్గా వేడి చేస్తే మెల్లిమెల్లిగా లైట్ ఎలా చూపిస్తుందో, ఆ తర్వాత హీట్ ఎక్కువ అయినాక లైట్ ఎలా చూపిస్తుందో తేడా మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగానే ప్రోటోస్టార్ కూడా ఉంటుంది. So protostar are usually surrounded by dust which blocks the light that they emit, so they are difficult to observe in a visible spectrum. మామూలుగా దాని చుట్టూ ఉన్న డస్ట్ ఇంకా దగ్గరికి రాలేదు కానీ ఇంకా కన్సాలిడేట్ కాలేదు కదా. కన్సాలిడేట్ కానందుకు దాని చుట్టూ డస్ట్ పార్టికల్స్ వల్ల మామూలుగా ఉన్న టెలిస్కోప్ నుంచి మనం చూడలేం, కానీ ఇన్ఫ్రారెడ్ బేస్డ్ టెలిస్కోప్స్ లేదా యూవీ లైట్ బేస్డ్ టెలిస్కోప్స్లో వీటిని క్లియర్గా చూడొచ్చు. సో నెక్స్ట్ Tauri or Tauri star. It is a very young, lightweight star, less than 10 million years old, that is still undergoing gravitational contraction. It represents an intermediate stage between protostar and star like the sun. సన్కి ఫైనల్ స్టేజ్కి వెళ్ళే ముందు ప్రోటోస్టార్లో ఉన్న స్టేజ్ ఈ మధ్యలో ఎగ్జిస్ట్ అయ్యే ఏది స్టేజ్ ఉందో అంటే ఇలా ప్రోటోస్టార్, దీని చుట్టూ డస్ట్ పార్టికల్ ఉంటుందండి. ఓకే, దీని నుంచి మన ఫుల్ ఫ్లెజ్డ్ సన్కి వెళ్ళే ముందుకి, ఓకే, ఈ సన్కి వెళ్ళే స్టేజ్లో మధ్యలో ఉండేటటువంటి ఒక స్టేజ్ టౌరీ స్టార్. ఈ స్టార్ నందు ఇప్పుడిప్పుడే స్టార్ మొత్తం న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ చేయడం స్టార్ట్ పెట్టింది, కానీ ఇంకా కూడా చిన్న లేయర్స్ ఆఫ్ డస్ట్ ఉంటుంది, మరి ఇంత డస్ట్ పార్టికల్స్ ఉండవు. సో దిస్ ఈజ్ హౌ టౌరీ స్టార్ లుక్స్ లైక్. ఓకే, నెక్స్ట్ మెయిన్ సీక్వెన్స్ స్టార్స్. అంటే ఇక్కడ నుంచి మీరు మెయిన్ సీక్వెన్స్ స్టార్స్ని చూస్తారంటే ఫుల్ ఫ్లెజ్డ్గా న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగే అటువంటి స్టార్స్ని చూస్తాడు. ఇక్కడ చూద్దాం, మెయిన్ సీక్వెన్స్ స్టార్స్ ఆర్ ద స్టార్స్ దట్ ఆర్ ఫ్యూజింగ్ హైడ్రోజన్ ఆటమ్స్ టు హీలియం ఆటమ్స్ ఇన్ దేర్ కోర్స్. చూడండి, న్యూక్లియర్ ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఫ్యూజన్ అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఏర్పడి ఒక హీలియం ఆటమ్ని ఏర్పాటు చేశాయి డ్యూ టు ఇట్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, డ్యూ టు ఇట్స్ అట్రాక్షన్ ఫోర్స్. సో అలా మీకు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఏర్పడింది. మోస్ట్ ఆఫ్ దీస్ స్టార్స్ ఆర్ ఇన్ ద యూనివర్స్. దాదాపు మన యూనివర్స్లో ఉన్నటువంటి 90% స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెయిన్ సీక్వెన్స్ స్టార్స్కే వస్తాయి. ద సన్ ఈజ్ ద మెయిన్ సీక్వెన్స్ స్టార్. మన సన్ కూడా ఒక మెయిన్ సీక్వెన్స్ స్టారేనండి. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్, స్టార్ లైక్ ద సన్ స్వెల్స్ అప్ ఇంటూ రెడ్ గేంట్ బిఫోర్ లూజింగ్ ఇట్స్ outer layer and a planetary nebula ఫైనల్లీ స్ట్రింకింగ్ టు బికమ్ ఏ వైట్ డ్వార్ఫ్. మన సన్ లాంటి ప్లానెట్ ఏమంటున్నారంటే అది స్ట్రింక్ అయ్యే ముందు, వైట్ డ్వార్ఫ్ అయ్యే ముందు, లేదంటే ఈ ప్లానెటరీ నెబులా అయ్యే ముందుకి ఏమవుతుందండి, అది రెడ్ గెయింట్ అవుతుంది. రెడ్ గెయింట్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మెయిన్ సీక్వెన్స్ స్టార్ అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ డ్వార్ఫ్. రెడ్ గెయింట్ వేరు, రెడ్ డ్వార్ఫ్ వేరు. ఈ 2 పదాలు కన్ఫ్యూజ్ అయ్యి సేమ్ వర్డ్ రాయకండి. ఓకే, రెడ్ డ్వార్ఫ్ అంటే ఏంటి? ద faintest less than 1/1000 the brightness of the sun main sequence star is called red dwarf. Because of their low luminosity, they are not visible to the naked eye. They are quite small compared to the sun and have a surface temperature of
4,000 degrees Celsius. According to some estimates, red dwarf make up 3/4 of the stars in the Milky Way. Proxima Centauri is the nearest red dwarf. ఏదైతే చిన్నగా ఉండే స్టార్ ఉంటుందో దాని నుంచి వచ్చే ల్యూమినసిటీని మనం కనిపెట్టలేము. ఆ స్టార్స్ మనం రెడ్ డ్వార్ఫ్ అంటాం. మన దగ్గరలో ఉన్న ఒక స్టార్ ఏదంటే ప్రాక్సిమా సెంచురీ అనే ఒక స్టార్. ఆ స్టార్ ఏ స్టేజ్లో ఉందండి? రెడ్ డ్వార్ఫ్ అనే స్టేజ్లో ఉంది. మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మీకు డిఫరెంట్ స్టార్స్ అండ్ బ్రౌన్ డ్వార్ఫ్, ఇది వచ్చేసి మన రెడ్ డ్వార్ఫ్. మన సన్ కంటే కొద్దిగా చిన్నగా ఉండి దాంట్లో నుంచి రెడ్ కలర్ లైట్ అంటే తక్కువ ల్యూమినసిటీ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని కూడా మనం నేకెడ్ ఐతోనే అంత ఈజీగా చూడలేము. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెడ్ గెయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అని నోట్ చేసుకోవాలి మీరు. సో రెడ్ గెయింట్ హ్యావ్ ఎ డయామీటర్ బిట్వీన్ 10 to 100 times దట్ ఆఫ్ సన్. మామూలుగా సన్ కంటే కూడా దాని డయామీటర్ పెరిగిపోతుంది ఏకంగా. ఇది ఎందుకు పెరుగుతుంది అంటే మన అవుటర్ కోర్లో రియాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఏర్పడి కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది అవుటర్ కోర్లో. ఏదైతే ఇప్పుడు ఈ సన్ కదండి చూడండి ఎంత చిన్నగా ఉందో మన సన్. ఈ రెడ్ గెయింట్ని చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇదే సన్ ఇంత పెద్దగా అవుతుందండి ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వీక్ అయిపోయి మీద జరిగే రియాక్షన్స్ ఏవైతే ఉందో అవి ఎక్స్పాండ్ అవుతూ పోతూ అది ఇంత పెద్దగా జరుగుతుంది. ఒకసారి దీన్ని ఏందో చదువుదాం మనం. They are very bright, although their surface temperature is lower than the sun. A red giant is formed during the later stages of evolution as it runs out of the hydrogen fuel. మొత్తం హైడ్రోజన్ ఎగ్జాస్ట్ అయిపోతుందండి. కొద్దిగానే హైడ్రోజన్ మిగిలి ఉంటుంది. ఏదో సస్టైన్ అలా అలా జరుగుతూ ఉంటుంది రియాక్షన్. ఆ రియాక్షన్ ద్వారానే మనకు ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బొగ్గుని కనుక కాల్చినట్టయితే దాంట్లో కార్బన్ ఉన్నంతసేపు అది ఎర్రగా ఎలా మెరుస్తుందో దాంట్లో ఉన్న కార్బన్ ఎప్పుడైతే తరిగిపోతుందో అది మెల్లమెల్లగా రెడ్ కలర్ని కోల్పోతూ యాష్లా మారిపోతుంది చూడండి. సో అలానే ఇదనమాట. ఇట్ స్టిల్ ఫ్యూజెస్ హైడ్రోజన్ ఇంటూ హీలియం ఇన్ ద షెల్ సరౌండింగ్ ఏ హాట్ డెన్స్ డీజనరేట్ హీలియం కోర్. ఓకే, ఈ హీలియం కోర్ చుట్టూ ఇక్కడ ఇంకా రియాక్షన్స్ అవడం వల్ల అది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. ఓకే, ఈ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతున్నప్పుడు కోర్లో కూడా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది కదా, అది మెల్లగా మళ్ళీ దీని అంతా లాగేసుకుంటుంది. అది ఏంటో కూడా చూద్దాం మనం. సో యాజ్ ద లేయర్స్ సరౌండింగ్ ద కోర్ కంటైన్స్ బిగ్గర్ వాల్యూమ్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ hydrogen to helium around the core, releases far more energy and pushes much harder against gravity and expands the volume of the star. మామూలుగా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే తెలుసండి, ఇట్లా బంబార్డ్మెంట్, ఇలా బాంబ్ లాగా పేలిపోవడం. సో అలా ఏదైతే కోర్లో ఇంకా ఎనర్జీ ఉందో దాని ద్వారా అయ్యే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఇదంతా బయటకి పుష్ అవుతుందండి. కోర్ ఏరియా మొత్తం బయటకు పుష్ అవుతుంది గ్రావిటీకి అగెనిస్ట్గా. ఎప్పుడైతే ఈ రియాక్షన్స్ వీక్ అయిపోతాయో, గ్రావిటీ పెరుగుతుందో, అప్పుడు ఇంకో రియాక్షన్ వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఈ కోర్లో ఇది వీక్గా ఉందండి, ఆ తర్వాత ఏమైంది, మన ఈ అవుటర్ సర్ఫేస్లో రియాక్షన్స్ అవుతున్నాయి, న్యూక్లియర్ ఫ్యూజన్, ఇది పుష్ చేస్తుంది, ఇలా బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఒక టైంలో ఏమవుతుందండి, ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ మేజర్ అవుతుంది, దీని యొక్క జీ మేజర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందో కూడా చెప్తాను నేను మీకు. సో రెడ్ గెయిన్స్ ఆర్ హాట్ ఎనఫ్ టు టర్న్ ద హీలియం అట్ ఇట్స్ కోర్ ఇంటూ హెవీ ఎలిమెంట్స్ లైక్ కార్బన్. ఏమంటున్నారు, రెడ్ గెయిన్ చాలా మాసివ్గా ఉంటుంది, అది ఖచ్చితమైన అంటే ఇంకా కూడా హాట్గానే ఉంటుంది. దాని హీట్నెస్ వల్ల ఏం చేస్తుందంటే 2 హీలియంస్ని కంబైన్ చేసేసి ఒక కార్బన్ని తయారు చేసే అంత కెపాసిటీ ఉంటుంది. ఈ విధంగానే మన యూనివర్స్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయండి. 2 ఎలిమెంట్స్, హైడ్రోజన్ నుంచి కలిపితే హీలియమ్స్ 2 కలిపితే కార్బన్స్ 2 కలిపితే ఇంకొక ఎలిమెంట్, ఆ 2 ఎలిమెంట్స్ కలిపితే ఇంకో ఎలిమెంట్. సో ఈ విధంగా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద యూనివర్స్ ఆర్ ద ఫార్మ్. దిస్ ఈజ్ హౌ ఎలిమెంట్స్ ఇన్ ద యూనివర్స్ ఆర్ ఫార్మ్డ్. బట్ మోస్ట్ స్టార్స్ ఆర్ నాట్ మ్యాసివ్ ఎనఫ్ టు క్రియేట్ ద ప్రెషర్ అండ్ హీట్ నెసెసరీ టు బర్న్ హెవీ ఎలిమెంట్స్. తో ఫ్యూజన్ అండ్ హీట్ ప్రొడక్షన్ స్టాప్స్. అంటే చాలా వరకు స్టార్స్ అండి ఇంత ఎనర్జీ ఉండదు, కాబట్టి అది ఈ స్టేజ్లోనే ఆగిపోయి ఉంటాయనేసి చెప్తున్నారు. నెక్స్ట్ రెడ్ సూపర్ గెయింట్. మామూలుగా ఉన్న రెడ్ గెయింట్ కంటే ఇంకా పెద్ద రెడ్ గెయింట్ అండి, చాలా పెద్దగా మారిపోయింది అది. యాజ్ ద రెడ్ గెయింట్ స్టార్ కండెన్సెస్ ఇట్ హీట్స్ అప్ ఈవెన్ ఫర్దర్ డ్యూరింగ్ ద లాస్ట్ ఆఫ్ ఇట్స్ హైడ్రోజన్ అండ్ కాజింగ్ ద స్టార్ అవుటర్ లేయర్ టు ఎక్స్పాండ్. ఇలా అండి ఇప్పుడు మన సన్ ఇలా ఉంది. ఓకే, సన్ చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి. ఇది సన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్. ఓకే, ఈ సన్ ఇంత చిన్నగా ఉన్నప్పుడు ప్లానెట్స్ బాగానే ఉన్నాయండి, కానీ రెడ్ గెయింట్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు
మన సన్ ఇంత పెద్దగా అయిపోయి చూడండి చాలా పెద్దగా అయిపోతుంది అనమాట మన సన్ అయిపోయి కనీసం ఒక 3 నుంచి 4 ప్లానెట్ని మింగేస్తుందండి. సో అంత పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది మన రెడ్ సూపర్ గెయింట్ స్టేజ్లో. ఓకే, see at this stage the star becomes larger than a giant, a very red giant often called red super giant. అన్నిటికంటే పెద్ద రెడ్ గెయింట్ని రెడ్ సూపర్ గెయింట్ అంటాం. నెక్స్ట్ ప్లానెటరీ నెబులా. ఏదైతే ఇది ఎక్స్పాండ్ ఇప్పుడు చూడండి ఒక బెలూన్ని పట్టుకొని ఊదారు ఏమవుతుందండి? లాస్ట్కి ఎక్కడో ఒకరు పగిలిపోవాలి కదా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ప్లానెటరీ నెబులా. ప్లానెటరీ నెబులా అనే టర్మ్ని చూసి మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి. ప్లానెటరీ అంటే ఇక్కడ ఏం ప్లానెట్స్ ఉండవండి. ఓకే, ప్లానెటరీ నెబులా ఇస్ ద outer layer of gas and dust that are lost when the star changes from red giant to white dwarf. ఏమైందండి? రెడ్ గెయింట్ రియాక్షన్ ఆగిపోయింది. సడన్గా మీ గ్రావిటేషనల్ ఫోర్స్ స్ట్రాంగ్ అయిపోయింది, మొత్తం ఇట్లా లాగేసుకుంది. ఓకే, ఇలా చూడండి, ఇక్కడ రియాక్షన్స్ ఆగిపోయాయి, మీ గ్రావిటేషనల్ ఫోర్స్ హెవీగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందండి? ఇది లాగేసుకుంది, మొత్తాన్ని లాగేసుకొని ఇలా వ్యాక్యూమ్లో సక్షన్ చేసినట్టు లాగేసుకోవడం ద్వారా ఏమైందంటే ఒక బ్లాస్ట్ లాగా ఏర్పడి ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఇలా చుట్టూ స్ప్రెడ్ అయిపోయి ఉంటాయండి. ఈ ఫిగర్లో మీరు చూడొచ్చు ప్లానెటరీ నెబులాని. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ టైమ్ ద సన్ విల్ స్వెల్ అప్ ఇన్ టు ద రెడ్ గెయింట్ ఎక్స్పాండింగ్ అవుట్ బియాండ్ ద ఆర్బిట్ ఆఫ్ వీనస్. చూడండి, నేను ఇంతకుముందు డయాగ్రామ్లో చూపించా, వీనస్ని మించిపోయి వీనస్ని కూడా మింగేసింది అనమాట రెడ్ గెయింట్ అవుట్ స్టేజ్లో. యాజ్ ఇట్ బర్న్స్ త్రూ ఇట్స్ ఫ్యూయల్ ఇట్ విల్ ఈవెన్చువలీ కొలాప్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. ఇలా మొత్తం ఫ్యూయల్ అయిపోయింది, న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్షన్ లేదు, అవుటర్కి నేను నా కోర్ని దాచిపెట్టుకొని లేదంటే సస్టైన్ చేసేంత దమ్ము నాకు లేదు, కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో ద అవుటర్ లేయర్స్ విల్ బి ఎజెక్టెడ్ ఇన్ ఎ షెల్ ఆఫ్ గ్యాస్ విల్ లాస్ట్ ఫ్యూ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇన్ టు ద వాస్ట్నెస్ ఆఫ్ స్పేస్. మామూలుగా అండి ప్లానెటరీ నెబులా విల్ గివ్స్ రైజ్ టు న్యూ స్టార్స్ అండి. ఎందుకంటే ఇందులో నుంచి వచ్చిన పార్టికల్స్ మళ్ళీ ఇంకో దగ్గర ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కొత్త స్టార్ని తయారు చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మీకు కోర్ని మొత్తం కూడా బయట అవుటర్ కోర్ని గ్రావిటేషన్ మింగేస్తుంది అనమాట. See, the outer layer will be ejected in the shell of gases that will last few tens of thousands of years. మీకు చెప్పినట్టుగానే ఫ్రెండ్స్, ఈ నెబ్యులా ప్లానెటరీ నెబ్యులానే ఇంకొక స్టార్కి దారితీస్తుంది. ఏదైతే ఈ గ్యాస్ మొత్తం ఉందో మళ్ళీ ఫ్యూజన్ అవుతుంది, ఇంకొక స్టార్ని తయారు చేస్తుంది. ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో డ్యూయల్ స్టార్స్కి కూడా దారితీస్తుంది. ఏదైతే నెబ్యులా స్టార్ ఉంటుంది, ఇంకోటి కొత్త స్టార్ ఫామ్ అవడం ద్వారా 2 స్టార్స్ పక్క పక్కనే కూడా ఉండే అవకాశాలు ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ స్టేజ్ వైట్ డ్వార్ఫ్. మామూలుగా చిన్న స్టార్స్ ఏవైతే ఉంటాయో మన సన్ అటువంటి చిన్న స్టార్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫైనల్ స్టేజే ఈ వైట్ డ్వార్ఫ్ అండి. ఎప్పుడైతే మీరు రెడ్ గెయింట్ స్టేజ్లో నా యొక్క ఈ కోర్ లేదంటే నా సెంటర్ ఆఫ్ గ్రావిటీ నా జీ ఇక్కడ ఉంది కదా, ఇది స్ట్రాంగ్ అయిపోయి మీ న్యూక్లియర్ ఫ్యూజన్స్ అనేటివి వీక్ అయిపోయాయి, జీ స్ట్రాంగ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసి ఒక వైట్ డ్వార్ఫ్. అంటే ఇప్పుడు చూడండి, ఒక బొగ్గు కనుక కాలి లాస్ట్కి ఏమవుతుందండి, చిన్న యాష్ లాగా తెల్లగా యాష్ లాగా మిగిలిపోతుంది మీకు, అంతే కదండి. సో ఆ విధంగా మిగిలిపోయిన వైట్ డ్వార్ఫే ఇదండి. ఇప్పుడు చూడండి, మామూలుగా మన సన్ ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత పెద్ద సన్ అండి మనది. దాని ముందు ఈ సన్ అంతా ఫైనల్ స్టేజ్లో ఎంత అయిపోతుంది తెలుసా అండి? ఇంత అయిపోతుంది, ఇంత చిన్నగా. ఇక్కడ చూడండి, ఇదే ఇంత చిన్నగా అయిపోతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వైట్ డ్వార్ఫ్ అనేది చాలా డెన్సర్గా ఉంటుందండి. డెన్సిటీ అంటే ఏంటంటే మాస్ పర్ యూనిట్ ఏరియా. మీ యొక్క మాస్ యూనిట్ ఏరియాలో ఎంత కోయిన్సైడ్ అయి ఉంది, ఎంత స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంది, ఎంత దగ్గరగా క్లోజర్గా అలైన్ అయి ఉంది అనేది డెన్సిటీ అన్నమాట. అంటే కొన్ని వేల ఎర్త్లని మింగేయగల సన్ను ఎర్త్ సైజుకి వచ్చేసిందండి. సో ఆ విధంగా అయ్యేదాన్నే మీకు వైట్ డ్వార్ఫ్ అంటారు. ఓకే, ద లాస్ట్ స్టేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ స్టార్ లైక్ సన్. మన సన్ లాంటి స్టార్స్లలో లాస్ట్ స్టేజ్ అండి. వైట్ డ్వార్ఫ్ ఆర్ ద రిమైన్స్ ఆఫ్ నార్మల్ స్టార్స్ హూస్ న్యూక్లియర్ ఎనర్జీ సప్లైస్ హ్యావ్ బీన్ యూజ్డ్ అప్. న్యూక్లియర్ రియాక్షన్స్ ఇంక ఉండవని అందులో. ఓకే, వైట్ డ్వార్ఫ్ కన్సిస్ట్ ఆఫ్ డీజనరేట్ మ్యాటర్ విత్ వెరీ హై డెన్సిటీ మ్యాటర్ ఉంటుంది. విత్ ద గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ దట్ ఈస్ 1 spoon హ్యాస్ ఎ మాస్ ఆఫ్ సెవరల్ టన్స్. ఒక చిన్న స్పూన్ అందులో మాస్ తీస్తే కొన్ని టన్నుల వెయిట్ ఉంటుంది డ్యూ టు ద గ్రావిటేషనల్ ఎఫెక్ట్. ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఒక హాఫ్ ఆఫ్ ద సన్ యొక్క మాస్
సగం యొక్క సన్ యొక్క మాస్ మీకు కేవలం ఒక వైట్ డ్వార్ఫ్లో ఫిల్ అయిపోతుంది. ఈ వైట్ డ్వార్ఫ్ నుంచి ఒక చెంచాడు మెటీరియల్ కనుక మీరు తీయగలిగితే అది 2 కార్ల బరువు, ఒక కారు కంటే ఎక్కువ బరువు ఉంటుందండి. ఒక చెంచాడు మెటీరియల్ మీరు తీయగలిగితే అంత హెవీగా ఉండేదే మన యొక్క వైట్ డ్వార్ఫ్. సో నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ మన స్టార్ పెద్దదైపోయింది, మన సన్ కంటే కూడా చాలా పెద్ద స్టార్ అనుకుంటే అది ఏ స్టేజ్కి వెళ్తుందంటే నోవా స్టేజ్కి వెళ్ళిపోతుంది. మరి నోవా ఏంటి చూద్దాం ఒకసారి. నోవా అకర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వైట్ డ్వార్ఫ్ ఇన్ ఏ బైనరీ సిస్టమ్. బైనరీ అంటే 2 పక్కనే ఉన్న స్టార్స్లో ఈ నోవా అనే రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడైతే వైట్ డ్వార్ఫ్ ఉంటుందో. ఇందులో ఏంటంటే మీరు చూడండి, ఇది ఒక వైట్ డ్వార్ఫ్ కదండి. మీరు వైట్ డ్వార్ఫ్ డెన్సిటీ ఎక్కువ, దానికి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎక్కువ అని చెప్పాను. సో ఇలా పక్కనే ఇంకో స్టార్ ఉంది అనుకున్నాం, పక్కనే మన సూర్యుడు లాంటి ఒక స్టార్ ఉంది. అప్పుడు ఏం చేస్తా అంటే దీనికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా దీంట్లో ఉన్న హైడ్రోజన్ హీలియంని లాక్కుంటుంది. ఓకే, ఈ హైడ్రోజన్ని లాక్కుంటూ ఏం చేస్తుందంటే ఇది మళ్ళా న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలు పెట్టేస్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలు పెడితే అయిపోతుందా? మళ్ళీ ఏదో చేయాలి కదా, మళ్ళీ ఏదో బాంబ్ లేక పేలాలి కదా. సో దాన్నే చూద్దాం. ఇఫ్ 2 stars of the system are sufficiently near to one another, దగ్గరగా ఉంటే సఫిషియెంట్గా, hydrogen can be pulled from the companion star to the surface of the white dwarf. When enough material builds up on the surface of the white dwarf, it triggers the nuclear fusion on the white dwarf, which causes sudden brightening of the star. మెల్లిగా ఈ వైట్ డ్వార్ఫ్ కూడా మళ్ళీ న్యూక్లియర్ ఫ్యూజన్ మొదలుపెట్టి బ్రైట్గా మారుతుంది. సో ఇప్పుడు బ్రైట్గా మారిన స్టార్ ఊరుకుంటుందా? అదేదో దానికి దారి తీయాలి. అది దారి తీసే ఫెనోమెనానే సూపర్ నోవా అంటాం. ఏమంటామండి? ఈ సూపర్ నోవా అనేది ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ అండి. దాన్ని కూడా చూద్దాం. సూపర్నోవా ఈజ్ అన్ ఎక్స్ప్లోజివ్ డెత్ ఆఫ్ ఎ స్టార్. ఎక్స్ప్లోజివ్, ఇంకా చనిపోతుందండి స్టార్. ఎక్స్ప్లోజన్, ఒక భారీ ఎక్స్ప్లోషన్, అండ్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ స్టార్ ఆబ్టైనింగ్ ద బ్రైట్నెస్ ఆఫ్ 10 million సన్స్ ఫర్ ఎ షార్ట్ టైం. ఇది జరిగే ఎక్స్ప్లోషన్ ఎంత హెవీగా ఉంటుందంటే అండి, ఆ యొక్క బ్రైట్నెస్ వల్ల సగంగా ప్లానెట్స్ అన్నీ మాడిపోతాయండి. 100 సన్నుల్ని కలిపితే వచ్చే ఒక అటువంటి రశ్మి అంటే లైట్ని ఈ యొక్క సూపర్నోవా ఎక్స్ప్లోజన్ ప్రొవైడ్ చేయగలదు. సో దిస్ ఈజ్ హౌ సూపర్నోవా ఎక్స్ప్లోడ్స్. మీ సూపర్నోవా ఎక్స్ప్లోడ్ అయిపోయింది చూడండి. మీ నోవా స్టార్ బేసికల్లీ ఏంటంటే నోవా స్టార్ ఎక్స్ప్లోడ్ అయిందని అర్థం. సో సూపర్నోవాలో 2 రకాలు ఉన్నాయండి, మళ్ళీ వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, దానికి వెళ్ళే ముందు ద ఎక్స్ట్రీమ్లీ ల్యూమినస్ బర్స్ట్ ఆఫ్ రేడియేషన్ expels much of all the star material at great velocity, driving a shock wave into the surrounding interstellar medium. సో అన్ని పక్కనే ఉన్న ఇతర సోలార్ సిస్టమ్స్లో కూడా ఈ రిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సోలార్ విండ్స్లో చేంజెస్ రావడం కానివ్వండి, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. దీస్ షాక్ వేవ్స్ ట్రిగర్ కండెన్సేషన్ ఇన్ ద నెబులా, paving way to the birth of a new star. If a star has to be born, the star has to be died. అంటే ఒక కొత్త స్టార్ పుట్టాలి అంటే ఒక పాత స్టార్ చావాల్సిందే అండి. ఇట్ ఈజ్ అ సైకిల్. ఏదైతే ఈ సూపర్నోవా నుంచి వచ్చిన ఎక్స్ప్లోజన్స్ ఉన్నాయో అది ఇంకో స్టార్ని కూడా బర్త్ ఇవ్వడానికి దారి తీస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఏ గ్రేట్ ప్రపోర్షన్ ఆఫ్ ప్రైమరీ కాస్మిక్ వేవ్స్ కమ్స్ ఫ్రమ్ ది సూపర్నోవా. మన కాస్మిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు చాలా వరకు ఈ సూపర్నోవా ఎక్స్ప్లోషన్ ద్వారానే మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సూపర్నోవాలో సూపర్నోవా 1A అనే ఒక టైప్ని చూద్దాం. సూపర్నోవా 1A అన్నమాట, టైప్ 1A ఆర్ IA యూ కెన్ సే. సో చూడండి, occurs when there is a sudden reignition of nuclear fusion on the surface of degenerated dwarf in the binary system. ఇలా 2 స్టార్స్ పక్కనే ఉన్న సిస్టంలో ఇది న్యూక్లియర్ని ఇలా వైట్ డ్వార్ఫ్ ఇలా లాక్కొని ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ చేస్తే ఏమైంది, ఒక బాంబ్ పేలినట్టు పేలిపోయింది అది. సో ఇక్కడ ఫామ్ అయ్యే సూపర్నోవా ఒక రకము, అదే ఇక్కడ చూపిస్తున్నాను. 2 బైనరీ సిస్టంలో ఒక సూపర్నోవా ఉంటుంది. మరి సింగిల్ స్టార్ ఉన్నప్పుడు కూడా సూపర్నోవా ఉండాలి కదా, దాని గురించి కూడా చూద్దాం. ఏ డీజనరేటివ్ వైట్ డ్వార్ఫ్ మే అక్యుములేట్ సఫిషియంట్ మెటీరియల్ ఫ్రమ్ ఏ కంపానియన్ స్టార్ to rise its core temperature, ignited carbon fusion and trigger runaway nuclear fusion, completely disrupting the star. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ సూపర్నోవా అండ్ నోవా. ఇప్పుడు నోవా చూసాం, మరి సూపర్నోవా చూసాం. ఒక్కసారి డిఫరెన్స్ తెలుసుకుందామా? సో నోవా అంటే ఏంటండి, మామూలుగా ద సిస్టమ్ కెన్ షైన్ అప్ టు 1,000,000 times బ్రైటర్ దెన్ ద నార్మల్. అంతే కదా, ఒక నార్మల్ స్టార్ కంటే బ్రైటర్గా ఉంటుంది.
సూపర్నోవా ఏంటండి? ఇట్స్ ఎ వాయిలెంట్ స్టెల్లార్ ఎక్స్ప్లోజన్. సూపర్నోవా అనేది ఎక్స్ప్లోజన్ అండి, ఎక్స్ప్లోజన్. కానీ నోవా అనేది ఎక్స్ప్లోజన్ కాదు. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ కంటిన్యూస్ టు టేక్ గ్యాస్ ఫ్రమ్ ద కంపానియన్ స్టార్, ద వైట్ డ్వార్ఫ్ కెన్ ప్రొడ్యూస్ నోవా అవుట్బర్స్ట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఎప్పటి వరకు అయితే పక్కనే ఉన్న స్టార్ నుంచి వైట్ డ్వార్ఫ్ తీసుకుంటూ ఉంటుందో అప్పటి వరకు ఇది కొంచెం స్టెల్లార్ వేవ్స్ని రిలీజ్ చేయగలుగుతుంది. కానీ ఇఫ్ గ్యాస్ పైల్స్ అప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వైట్ డ్వార్ఫ్, ఏ రన్ అవే థర్మోన్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ బ్లాస్ట్ ద స్టార్స్ ఇన్ టు బిట్స్. అంటే ఈ స్టేజ్లో, సూపర్నోవా స్టేజ్లో ఎనఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అయిపోయి ఆ స్టార్ అనేది పగిలిపోతుందన్నమాట. సూపర్నోవా టైప్ 2 అండి. దీంట్లో ఏంటంటే దట్ అకర్స్ బై గ్రావిటేషనల్ కొలాప్స్ ఆఫ్ ద కోర్. ఎప్పుడండి? ఈ వైట్ డ్వార్ఫ్ స్టేజ్ తర్వాత కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత హెవీగా ఉంటుందంటే ఈ వైట్ డ్వార్ఫ్ని కూడా మింగేయగల కెపాసిటీ. అప్పుడు ఏమవుతుంది? ఇలా సడన్గా లోపలికి కూలిపోవడం ద్వారా అక్కడ కూడా ఒక ఎక్స్ప్లోజన్ ఏర్పడుతుంది. అదే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ 2. చూడండి, ఇలా ఇలా ఇది ఉన్నా కూడా ఏమవుతుందంటే ఇలా లోతుగా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఇలా అనుకోండి మీరు. సో ఈ గ్రావిటేషనల్ పుల్ ద్వారా అది ఇట్లా బంప్ అయిపోయి ఇట్లా హోల్ లాగా లోపలికి కుంగిపోవడం వల్ల వచ్చే ఎక్స్ప్లోజనే ఈ యొక్క సూపర్నోవా టైప్ 2 ఆఫ్ ఎక్స్ప్లోజన్ అనమాట. సో సూపర్నోవా ఆఫ్ రెడ్ సూపర్ గెయింట్, బేసికల్లీ రెడ్ సూపర్ గెయింట్ వైట్ డ్వార్ఫ్కి మారే ముందు ఈ స్టేజ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ సూపర్నోవా క్రియేటింగ్ అండ్ డిస్పర్సింగ్ న్యూ ఎలిమెంట్. మామూలుగా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఈ హైడ్రోజన్ కలిసి ఏం ఫామ్ చేస్తాయండి? హీలియం కలిసి మీకు ఏం ఫామ్ చేస్తే? కార్బన్. అలానే ఎక్కడైతే ఈ సూపర్నోవా కానివ్వండి, ఈ ఎటువంటి రియాక్షన్స్ అవుతున్నాయో అక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ ద్వారా కొత్త ఎలిమెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి యూనివర్స్లో. గోల్డ్ పార్టికల్స్ కానివ్వండి, లేదంటే యురేనియం పార్టికల్స్ కానివ్వండి, థోరియం కానివ్వండి, ఇలా న్యూవర్ ఎలిమెంట్స్ ఫామ్ అయ్యి అవి అక్కడి నుంచి డిస్పర్స్ అయ్యి ఇతర ప్లానెట్స్లో డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని గురించే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి పాస్ చేసుకొని చదువుకోండి. నాట్ మచ్ దాట్ ఇంపార్టెంట్, కానీ మీకు స్టేజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ గురించి ఖచ్చితమైన క్వశ్చన్ ఫిలిమ్స్లో రావచ్చు, లేదంటే మెయిన్స్లో కూడా రావచ్చు. నెక్స్ట్, బ్లాక్ డ్వార్ఫ్. బ్లాక్ హోల్కి బ్లాక్ డ్వార్ఫ్కి కన్ఫ్యూజన్ కావద్దు. సో ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్టెల్లార్ ఎవల్యూషన్ ఈస్ బ్లాక్ డ్వార్ఫ్. ద బ్లాక్ డ్వార్ఫ్ ఈజ్ వైట్ డ్వార్ఫ్ దట్ హ్యాస్ సఫిషియెంట్లీ కూల్డ్ అండ్ ఈస్ నో లాంగర్ ఎమిట్స్ సిగ్నిఫికెంట్ హీట్ ఆర్ లైట్. ఏదైతే వైట్ డ్వార్ఫ్ ఇంకా కొంచెం కనిపిస్తుందో అది మొత్తానికే ఆరిపోయింది అనుకోండి, దాన్నే బ్లాక్ డ్వార్ఫ్ అంటాం. ఓకే, because the time required for a white dwarf to reach this state is calculated to be longer than the current age of the universe, no black dwarf are expected to exist in the universe. మామూలుగా మన మిల్కీ వే గ్యాలక్సీ కానీ మన యూనివర్స్ కానీ ఫామ్ అయినప్పుడు కంటే కూడా ఎక్కువ టైం తీసుకుంటుందండి ఈ బ్లాక్ డ్వార్ఫ్ ఫామ్ అవడానికి. కాబట్టి ఇప్పటి వరకు అయితే మన దగ్గర బ్లాక్ డ్వార్ఫ్ లేవు. నో బ్లాక్ డ్వార్ఫ్. ఇది నోట్ చేసుకోవాలండి ఈ పాయింట్ మీరు. ఓకే, సో నెక్స్ట్ బ్రౌన్ డ్వార్ఫ్స్ అండి. బ్రౌన్ డ్వార్ఫ్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టూ లార్జ్ టు బి కాల్డ్ ప్లానెట్స్ అండ్ టూ స్మాల్ టు బి కాల్డ్ స్టార్స్. అంటే ఎప్పుడైతే మీరు నెబ్యులా నుంచి స్టార్ ఫామ్ అయ్యే స్టేజెస్ ఉంటాయో అది ప్లానెట్గా కాలేదు, అటు స్టార్గా కాలేదు. ఈ మధ్యలో మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో, ఎందుకంటే దాంట్లో న్యూక్లియర్ ఫ్యూజన్ అవ్వట్లేదు, అది ప్లానెట్గా చెప్పాలంటే ఒక సన్ చుట్టూ తిరగట్లేదు, ఆ ప్లానెట్ సైజు లేదు, దానికి సన్ అంత పెద్దగా ఉంది కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ లేదు. సో దాన్నే మనం ఏమంటామంటే బ్రౌన్ డ్వార్ఫ్స్ అంటాం. ఇక్కడ కనుక మీరు ఫిగర్లో చూసినట్లయితే ఇవన్నీ మన ప్లానెట్స్ అండి, కానీ సన్ సైజులోనే ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్ లాంటిది మనం బ్రౌన్ డ్వార్ఫ్స్ అంటాం. దాని గురించి ఇక్కడ చెప్పా. బ్రౌన్ డ్వార్ఫ్స్ ఆర్ థాట్ టు ఫార్మ్ ద సేమ్ వే ద స్టార్స్ డూ ఫ్రమ్ ద కొలాప్సింగ్ క్లౌడ్ ఆఫ్ గ్యాసెస్. However, the cloud collapse, the core is not dense enough to trigger nuclear fusion. అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ మాత్రం అయ్యే ఛాన్సెస్ లేక కాలేదు. నెక్స్ట్, న్యూట్రాన్ స్టార్. ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ ఏదైతే చెప్పానో ఇలా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఆ ఎక్స్ప్లోడ్ అయిన మెటీరియల్స్లో న్యూట్రాన్స్ ఫామ్ అయ్యి అది దాని చుట్టూ ఒక న్యూట్రాన్గా ఇలా స్పీడ్గా తిరుగుతూ ఉంటే అది న్యూట్రాన్ స్టార్ అవుతుంది. దాని గురించి చూద్దాం. These stars are composed mainly of neutrons and are produced after supernova, forcing the protons and electrons to combine to form neutrons.
ఇలా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కంబైన్ అయ్యి ఒక స్పీడ్గా వాటి చుట్టూ అవి ఎంత స్పీడ్గా తిరుగుతాయి అంటే కంటికి కనపడినంత స్పీడ్గా తిరిగి ఒక న్యూరాన్ స్టార్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. న్యూరాన్ స్టార్స్ ఆర్ వెరీ డెన్స్, మాస్ 3 times ద సన్ కెన్ బి ఫిట్ ఇన్ ఏ స్పియర్ ఆఫ్ జస్ట్ 20 kilometers. ఎంత డెన్సిటీ అంటే మన సన్ 3 సన్స్ని కలిపితే 20 kilometers మాత్రం ఫిట్ చేయగలిగినంత డెన్సిటీ అనమాట దీంట్లో. ఇఫ్ ద మాస్ ఈస్ ఎనీ గ్రేటర్ దెన్ గ్రావిటీ, it will be so strong that it will shrink further to become black hole. ఓకే, ఈ మాస్ అనేది ఇంకా హెవీగా ఉందనుకోండి, ఇది మళ్ళీ కొలాప్స్ అయిపోయి ఈ న్యూరాన్ స్టార్ దేనికి దారితీస్తుందండి? బ్లాక్ హోల్. బ్లాక్ హోల్స్ చాలా చాలా రేర్గా ఉంటాయండి, అంత ఈజీగా దొరకవు బ్లాక్ హోల్స్. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఒక న్యూరాన్ స్టార్ యొక్క లేఅవుట్ మీకు ఇచ్చాను. దిస్ ఈజ్ హౌ ఎ న్యూరాన్ స్టార్ లుక్స్ లైక్. చూడండి, దాని అవుటర్ కోర్ అటామిక్ న్యూక్లియర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇన్నర్ కోర్లో హెవియర్ అటామిక్ న్యూక్లియై ఫ్రీ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్, క్వార్టర్ కోర్, ఇన్నర్ కోర్, ఇదంతా ఒకసారి చూడండి. జస్ట్ ఒక న్యూక్లియర్ స్టార్లో ఏమేమి ఉంటాయి? న్యూట్రాన్సే ఉంటాయండి, రొటేట్ అవుతూ ఉంటాయి ఇలా. చూడండి, మన సన్ ఇంత పెద్దగా ఉంటే న్యూట్రాన్ స్టార్ ఇంతే ఉంటుంది. యూ కెన్ సీ, ఐ డిడ్ నాట్ పుట్ ఇట్ యాజ్ ఎ మిస్టేక్, ఇంతే అండి, డాట్ అంతే ఉంటుంది. ఇంత చిన్నగా అయిపోతుంది మన స్టార్ లాస్ట్కి. సో ఇప్పుడు బ్లాక్ హోల్ గురించి మాట్లాడదాం. బ్లాక్ హోల్తో పాటు ఈ లాస్ట్లో ఉన్న గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే టర్మ్ మీకు యూపీఎస్సి వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి వాళ్ళు కూడా వదిలేయాల్సిన టర్మ్ కాదండి ఇది. ప్రిలిమ్స్లో మీకు ఇవాళ రేపు వచ్చే క్వశ్చన్స్ అంత ఈజీగా లేవు, కాబట్టి వాటిని కూడా చూడాలి. వాట్ ఆర్ బ్లాక్ హోల్స్? బ్లాక్ హోల్స్ ఆర్ బిలీవ్డ్ టు ఫార్మ్ మ్యాసివ్ స్టార్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ టైం. పెద్ద పెద్ద స్టార్స్ యొక్క ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఈ బ్లాక్ హోల్ అండి. ద గ్రావిటేషనల్ పుల్ ఇన్ ద బ్లాక్ హోల్ ఈజ్ సో గ్రేట్ దట్ నథింగ్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, నాట్ ఈవెన్ లైట్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఈవెన్ అక్కడ పక్క నుంచి కదిలే లైట్ కూడా మిస్ కాదండి, ఇలా లైట్ని కూడా లాగేసుకుంటుంది, అంత పవర్ఫుల్ అండి ఇది. ఇలా ఇప్పుడు ఇక్కడ మన బ్లాక్ హోల్ ఇలా ఉంటుందండి, బేసికలీ స్పేస్ టైంలో ఇలా రిపిల్స్ అన్నమాట. అది ఇలా బ్లాక్ హోల్ ఉంటే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ దూరంగా ఎక్కడో సన్ ఉందనుకోండి, ఇలా లైట్ ట్రావెల్ అయింది అనుకోండి, ఇది ఇలా వెళ్ళే లైట్ని ఇలా లాగేసుకుంటుంది. ఎనీ లైట్ ఇట్ విల్ పుల్ ఇన్ టు ఇట్ సెల్ఫ్. ఒకవేళ మన సన్ కనుక బ్లాక్ హోల్ ఫామ్ అయి ఉంటే ప్లూటో కంటే దూరంగా ఉన్న ప్రతి పార్టికల్ దాని లోపలికి లాగేసుకుంటుంది. ఎంత స్పీడ్గా అంటే అది లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్లో లాగేసుకుంటుంది అనమాట. సో ద డెన్సిటీ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద బ్లాక్ హోల్ కెనాట్ బి మెజర్డ్. దీని డెన్సిటీ మనం మెజర్ చేయలేమండి, ఇన్ఫినైట్ డెన్సిటీ ఉంటుంది దానికి. అసలు ఎంత డెన్సిటీ అంటే ఏది పడితే లాగేసుకునే అంత డెన్సిటీ ఉంటుంది. ఓకే, బ్లాక్ హోల్స్ డిస్టార్ట్ ద స్పేస్ అరౌండ్ దెమ్. చూడండి, ఇక్కడ మొత్తం డిస్టర్బ్ చేసింది ఆ స్పేస్ టైంని. అందుకే బ్లాక్ హోల్స్ ద్వారా ఒక డిఫరెంట్ ఫెనోమెనా వస్తుంది, దాన్నే మనం గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటాం. ఏమంటామండి? గ్రావిటేషనల్ లెన్సింగ్. లైట్ అరౌండ్ ద మ్యాసివ్ ఆబ్జెక్ట్ సచ్ as బ్లాక్ హోల్ is bent, causing it to act as a lens for things that lie behind it. మామూలుగా ఎలా అండి, ఇప్పుడు మనం ఒక మైక్రోస్కోప్ కానీ లెన్స్ కానీ తీసుకుంటే ఏమవుతుంది, లైట్ అనేది బెండ్ అవుతుంది, బెండ్ ఇట్లా జూమ్ కావడం లేకుంటే డిస్పర్స్ అవ్వడం అవుతుంది. అలానే మన బ్లాక్ హోల్ కూడా మన లైట్ని బెండ్ చేస్తూ ఉంటుంది. చూడండి, కొంత లైట్ అయితే ఇలా బెండ్ అయిపోయింది కదా, ఈ బెండింగ్ ద్వారా ఈ బ్లాక్ హోల్ ఒక లెన్స్లా ఫామ్ అయ్యి మనకు దాని వెనకాల ఉన్న ప్లానెట్స్ని ఏదో దగ్గరగా ఉన్నట్టు చూపించే ఒక ఫినోమెనా చేస్తాయి. దానినే మనం బ్లాక్ హోల్ లెన్సింగ్ అంటాం. ఈ బ్లాక్ హోల్ అనే ఈవెంట్ హరిజాన్ గుర్తుపెట్టుకోవాలండి, ఈవెంట్ హరిజాన్. ఓకే, లేదా గ్రావిటేషనల్ లెన్సింగ్ కోసం దానికి కూడా డిఫరెంట్ శాటిలైట్ సిస్టమ్ యూజ్ చేసాం. దాని గురించి ఇంకో క్లాస్లో కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుందాం. కానీ ఈవెంట్ హరిజాన్ ఈజ్ రిలేటెడ్ టు బ్లాక్ హోల్ అండి. ఓకే, సిరీస్ ఆఫ్ మనం టెలిస్కోప్స్, అబ్జర్వేటరీస్ యూజ్ చేసి ఒక బ్లాక్ హోల్ని ఈ మధ్యనే ఫైండ్ అవుట్ చేసాం, దాన్నే మనం ఈవెంట్ హరిజాన్ అని పేరు పెట్టాం. ఓకే, స్టీఫెన్ హాకింగ్స్ ఎవరైతే చాలా గొప్ప సైంటిస్ట్ ఉండేవారో వారు కూడా ఈ బ్లాక్ హోల్స్ పైన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసిన వారేనండి. వారి పేరు ఎప్పుడైనా బ్లాక్ హోల్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ ద బ్లాక్ హోల్ లుక్స్ లైక్. ఓకే, దీన్ని ఈ ఈవెంట్ ఏదైతే ఇలా ఉందో దాన్ని మనం ఈవెంట్ హరిజాన్ అని పిలుస్తాం, బ్లాక్ హోల్లో ఉన్న పార్ట్ అది. కానీ బ్లాక్ హోల్ని కనిపెట్టే ఈవెంట్ని కూడా మనం ఈవెంట్ హరిజాన్గా
నేమ్ చేసాం. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ హరిజాన్ ఆఫ్ ద బ్లాక్ హోల్ విచ్ యూజెస్ యాజ్ ఎ లెన్స్ అన్నమాట. ఏదైతే గ్రావిటేషనల్ లెన్సింగ్ అన్నామో ఇదే మేజర్ ఫెనోమోనా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడితో మనం సన్ యొక్క లైఫ్ సైకిల్ గురించి ఆపేద్దాం. సో దీని గురించి మీకు మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఒకసారి చూద్దాం. సో మీకు మెయిన్స్లో ఏ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ phases in the life cycle of a sun? Explain each stage clearly. Can sun become a black hole? Why or why not? ఎందుకు బ్లాక్ హోల్గా అవ్వలేదు, ఎందుకు బ్లాక్ హోల్గా అవుతుంది అనే రీజన్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సన్ అనేది బ్లాక్ హోల్ అవుతుందా కాదా, రీజన్స్తో సహా ఇవ్వాలండి. దాని మాస్ ఇంతగా లేదు, దాని సైజ్ చిన్నది, దాని పక్కనే ఇంకో బైనరీ స్టార్ లేదు సూపర్నోవా ఎక్స్ప్లోషన్కి వెళ్ళడానికి, కాబట్టి వైట్ డ్వార్ఫ్ లానే మిగిలిపోతుంది. మన స్టార్లో ఉన్న మాస్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి అంత ఎక్కువగా లేదు, కాబట్టి వైట్ డ్వార్ఫ్ దానంతా అదే కొలాప్స్ అయ్యేంత సూపర్నోవా ఎక్స్ప్లోషన్ ఇవ్వలేదు. సూపర్నోవా ఎక్స్ప్లోషన్ ఇచ్చినా న్యూట్రాన్ స్టార్గా మారలేదు. న్యూట్రాన్ స్టార్గా మారినా అంత ఎలక్ట్రాన్స్ లేవు, కాబట్టి అది బ్లాక్ హోల్లా మారలేదు అన్న విషయాన్ని మీరు ప్రొవైడ్ చేయగలగాలి. ఓకే, లేదా ప్రిలిమ్స్లో లేదంటే మెయిన్స్లో కూడా ఇస్తారండి. వాట్ ఈజ్ గ్రావిటేషనల్ లెన్సింగ్? ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చేసి బ్లాక్ హోల్ గురించి అడగచ్చు. లేదు అంటే ఈ మధ్యలో నేను చెప్పాను, నేను కరెంట్ అఫైర్స్గానే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఏ డైనమిక్ టాపిక్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్. మీకు ఇలా కూడా ఇవ్వచ్చు, వాట్ ఈజ్ ఈవెంట్ హరిజాన్? ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ in studying the universe. సో ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడితో మనం క్లాస్ ఆపిద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. థ్యాంక్ యూ.